హలో ఆల్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు సెషన్ 2కి అప్లై చేయాలి కాబట్టి అందరూ గూగుల్లో జేఈ మెయిన్స్ 2026 అని చెప్పండి. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక మీరు ఆల్రెడీ మీ రిజల్ట్స్ చెక్ చేసుకున్నారు, మీ పర్సంటైల్ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు సెషన్ 2 కోసం రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 అని ఉంది కదా, అది క్లిక్ ఆన్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది అందరికీ సేమ్. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్లో నొక్కండి. ప్రీవియస్గా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అది ఎంటర్ చేసి లాగిన్ అనేది చేయాలి. ఇప్పుడు నేను కూడా సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా డీటెయిల్స్తో ఇప్పుడు నేను మా తమ్ముడికి లాగిన్ అనేది చేస్తున్నాను, మా తమ్ముడు డీటెయిల్స్తో పాటు. సో ఇది మాకు వచ్చిన వెబ్సైట్. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అక్కడ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పేపర్ 1 పేపర్ 2. సో అది సెలెక్ట్ చేసేసుకొని ఎంపీసీ సెలెక్ట్ చేసేసుకొని ఇంగ్లీష్ ఎగ్జామ్ లాగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టెప్లోకి వస్తారు, అదే రిజిస్ట్రేషన్ ఫామ్. ఇప్పుడు ఇది మీ వ్యూ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నిటినీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. అంటే ఇవి మీరు ఫస్ట్ సెషన్ 1లో ఇచ్చిన అప్లికేషన్ డీటెయిల్సే అనమాట. సో అక్కడ ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి. ఇప్పుడు సెషన్ 2 కూడా సేమ్ అయ్యే అప్లికబుల్ అవుతాయి. అవే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంగ్లీషు అన్నీ కూడా, అన్ని లొకేషన్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు ఏవైతే ఇచ్చారో, మీ ఫోటోగ్రాఫ్, మీ సైను, మీ 10th క్లాస్ మెమో, ఎవ్రీథింగ్, ఆల్ ద డీటెయిల్స్ అనేటివి అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు హోమ్లోకి వచ్చేసేయండి. హోమ్లోకి వచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఆ ఫీ పేమెంట్కి మీరు ఏం చేయాలి, మీ అప్లికేషన్ నెంబర్తో అక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. అది క్లిక్ ఆన్ చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పే చేసి ఓకే ఎంటర్ చేయండి. ఓకే ఎంటర్ చేసాక అగైన్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ పేమెంట్ ప్రొవైడర్ అని ఉంటుంది. మీ దగ్గర హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఉంటే ఓకే, ఎస్బీఐ ఉన్నా ఓకే. అంటే అక్కడ ఉన్నది ఏది ఇచ్చినా కూడా ఓకే, మీకు యూపీఐ అనేది వస్తుంది అనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఏది క్లిక్ ఆన్ చేసినా అక్కడ యూపీఐ వస్తుంది, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. సో ఇది నేను జస్ట్ మీకు చెప్పడానికి ఇక్కడ సెలెక్టివ్గా చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే నేను బిల్ డెస్క్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి యూపీఐ అని ఉంది కదా, యూపీఐ చేయగానే అక్కడ షో క్యూఆర్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ రాగానే మీ మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే, భీమ్, సూపర్ మనీ అన్నీ, అంటే ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఉంటుందో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. స్కాన్ చేసాక అక్కడ పేమెంట్ అనేది చేసేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్నీ చేసేవచ్చు. సో ఇక్కడ కూడా నేను సేమ్ యూపీఐ క్యూఆర్ ఉంది కదా, అది క్లిక్ ఆన్ చేశాను. అలాగే నా మొబైల్లో కూడా ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్ అనేది చేశాను. సో ఇక్కడ రీడైరెక్టింగ్ అవుతుంది, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అలా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. చూసారా, సక్సెస్ఫుల్గా అంతా కంప్లీట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంటుంది, అది ఒకసారి క్లిక్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ జేఈ మెయిన్స్ అని వచ్చింది కదా, సో ఇక్కడ మీ ఫీ పేమెంట్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ మీ టోటల్ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చి ఉంటుంది. ఇది ఒకసారి పైన నుండి కింద దాకా స్క్రోల్ డౌన్ చేసి ప్రాపర్గా చదవండి. చదివాక అక్కడ పైన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సెండ్ ఫర్ త్రూ ఈమెయిల్ అని చెప్పి ఉంటుంది, అది క్లిక్ చేసి మీ ఈమెయిల్కి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాని పక్కనే డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది, అది కానీ మీరు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే అది మీకు మీ ల్యాప్టాప్లో మీకు పీడిఎఫ్ రూపాన డౌన్లోడ్ అనేది అవుద్ది అనమాట. సో అలా ఈ 2 చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. డౌన్లోడ్ ఫర్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది కూడా. అంతే, ఇంకా సింపుల్ అండి, అన్ని స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా అలా లాగౌట్ చేసేయండి, ఎస్ అని నొక్కండి. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే పక్కన ఉన్న హైప్ బటన్ కానీ నొక్కండి, అది నాకు చాలా వరకు యూజ్ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.